హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే నేను చేపల పులుసు చేస్తున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ఇది ఇంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇవి 1/2 kg చేపలండి. నేనైతే ఇందులో ఒక 4 ముక్కలు ఫ్రై కోసం అయితే పెట్టుకున్నాను. చింతపులుసు అంతా నానబెట్టి చింతపులుసు అంతా తీసి పెట్టుకున్నాను. ఇదంతా చెత్త అంతా అది పిప్పి అంతా తీసేసి, అలాగే జీలకర్ర మెంతులు అండి, ఇది కాల్చిన ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి, ఇది ఉల్లిగడ్డ ఉల్లాకండి, ఇది కొత్తిమీర ఆకు. చూడండి ఫ్రెండ్స్, ఇది జీలకర్ర మెంతులు ఉల్లిగడ్డ కాల్చిన అది పేస్ట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇది కొంచెం ఇందులో కలిపేసాను. ఇందులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి కలిపేసాను. ధనియాల పొడి అయితే నేను లాస్ట్ వేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ఎంత ఈజీ అంటే అంత ఈజీగా అయిపోతుంది. గిన్నె పెట్టేసా ఫ్రెండ్స్ నేను. అలాగే ఈ ఫ్రైకి కూడా రొట్టెల పెనం పెట్టేస్తున్నాను. పెట్టేసి ఒకటేసారి 2 ఐటమ్స్ కంప్లీట్ చేద్దాం అన్నట్టుగా ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. ఇందులో ఆయిల్ అయితే వేస్తున్నా. చేపలకు కొంచెం పులుపుకి నూనె ఎక్కువనే వేసుకోవాలండి, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, అందుకన్నట్టుగా నేనైతే 1.5 పోసానండి. ఇందులో కూడా ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే చేపల ఫ్రైకి ఒక 2 ముక్కలన్నీ పులిపే ఎందుకన్నట్టుగా నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ నూనె వేడెక్కుతుంది. మనం ఆ లోపల ఇవన్నీ స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ నూనె వేడెక్కిపోయింది కదా, ఉల్లాకు కాస్త వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఈ ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసి కాల్చి, ఉల్లిగడ్డ కాల్చి నేను లైట్గా మీది పొట్టంతా అలా తీసేసి ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ఇది అయిపోయే లోపల ఇది ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇందులో కూడా కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ చేప ముక్కలు ఉన్నాయి కదా, ఈ లోపల ఆ పసుపు వేడయ్యే లోపల చేప ముక్కలు ఇలా పెట్టేసుకుందాం. ఇవి కూడా మనకు ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఒకటే ఐటెం కాకుండా ఇలా చేసేసుకుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇందులో కాస్త అల్లం వెల్లిపాయ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ కూడా వేయాలి కాస్త. చూడండి ఫ్రెండ్స్, ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి ఇవన్నీ పచ్చి వాసన పోయిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, చేప ముక్కలు కాదండి, పులుసే పోసుకుందాం డైరెక్ట్ పులుసే పోసుకుందాం. ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా మసాలా పేస్ట్లు, చూడండి. ఈ మసాలాను కూడా మనం వేస్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. మా అమ్మమ్మ అంటుండే, అసలు కన్నా వడ్డే ముద్దు అని. అసలు మనము దంచిన ముద్ద కన్నా ఇవన్నీ కడిగి పోసిన నీళ్ళే టేస్ట్ ఉంటాయంట ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా పోసేసాను. అలాగే
ఇందులో ఉన్నది కూడా ఏం లేకుండా పోసేసుకుందాం. అప్పుడు మొత్తం మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, కావాలనుకుంటే ఇంకొక పావు గ్లాస్ కూడా వాటర్ వేసేస్తున్నా. ఇందులో ఇప్పుడు స్టవ్ పెద్దగా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కాస్త ఉల్లాకు, కొత్తిమీర ఆకు దించేటప్పుడు మళ్ళీ కొంచెం వేద్దాం. వేసేసి బాగా కలిపేద్దాం. ఇది బాగా మసలాలి. మసలేటప్పుడు చేప ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ అంతే. 2 మినిట్స్ తర్వాత మనకు ఇది రెడీ అయిపోతుంది అన్నమాట. ఆ లోపల మనం ఫ్రై చేపలు చూసుకుందాం. ఫ్రై చేపలు ఎలా ఉన్నాయనేది చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కలర్ఫుల్గా ఒకసారి తిరిగేద్దాం. తిరిగేసి పెట్టుకుంటే మళ్ళీ ఇటు సైడ్ కూడా మనకు ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. హ్యాండ్ వాష్ చేసుకొని మనం పులుసు దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పులుసు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. పులుసు కూడా మసులుతుంది కావచ్చు, చూద్దాం. ఇంకా కొంచెం రావాలండి, మొత్తం తుకతుకలాడాలి, పొంగాలి. అప్పుడే టేస్ట్ ఫుల్గా ఉంటుందండి. దీన్ని మళ్ళీ మూతేద్దాం. మూతేసి మసలేటప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పులుసు ఏమైందో చూద్దాం. చూసిన తర్వాత అమ్మ మస్తు మసలిపోతుందండి. ఇప్పుడైతే మనం ఇక ఈ ముక్కలన్నీ ఒక్కొక్కటి వేసుకుందాం. ఈ చేపలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. సూపర్గా ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చేపలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇందులో. మసలేటప్పుడు వేసుకోవాలండి, ఎందుకంటే ఆ వేడి మీద ముక్కకు ఏంటంటే నూనెలా మనము ఫ్రై చేసిన దానికంటే ఎక్కువ వేడి తగలడం వల్ల మంచిగా ఉడికిపోతుంది అన్నమాట. నీసు వాసన కూడా ఉండదు. మొత్తం అయితే ముక్కలు అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడుకుతున్నాయో. నేనైతే కలిపేస్తా ఫ్రెండ్స్, నేనైతే భయపడను. ఎందుకంటే ఇది ముక్కలు అయితే ఏమో అన్నట్టుగా, అంటే చేప కొనేటప్పుడే మనం ఫ్రెష్ చేప తీసుకున్నాం అనుకోండి, ముక్కలు ఏమి ఇచ్చుకపోవడం అనేది జరగదు. అలా మనం కలిపేటప్పుడు కూడా నిదానంగా కలిపితే ఏం కాదు, ముక్క ముక్కగా ఉంటుంది. నేను ఉడికిన తర్వాత కూడా మీకు విడదీసి చూపిస్తా. మళ్ళీ ఇప్పుడు మనమైతే మూత వేసుకుందాం.